హలో వెల్కమ్ టు పిన్నింటీస్ వ్లాగ్స్. సో ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, పొటాటో. దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. కొత్తిమీరని బాగా క్లీన్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చల్లారాక దాన్ని పేస్ట్ చేసుకోవాలి. అండ్ ముందుగానే రైస్ని మనం ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక ప్యాన్ని తీసుకొని అందులో జీడిపప్పు వేయించుకొని పక్కన తీసుకోవాలి. అదే ప్యాన్లో మనం క్యారెట్ వేపుకోవాలి. సో క్యారెట్ కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ముందుగానే క్యారెట్ వేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అదే ప్యాన్లో పొటాటో క్యారెట్ బాగా వేగాక అందులోనే పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం మసాలా పొడి యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మనం పక్కన పేస్ట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని మనం వేసుకొని కలుపుకోవాలి. జీడిపప్పును కూడా వేసుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని ఆ పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్ టచ్గా లెమన్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. చాలా టేస్టీ అండ్ హెల్దీ కొత్తిమీర రైస్ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.